ఈరోజు మనం కార్యక్రమం మొదలు పెడదాం. అందుకు మనం ఒకసారి ఫస్ట్గా నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారు, ఈరోజు ఉక్కు కర్మాగారం మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నప్పటికీ మీరు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీరు ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించదలుచుకున్నారో చెప్పండి సార్. ప్రసన్న కుమార్ గారు, మీకు అలాగే ఈ ఛానల్లో పాల్గొంటున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే మా మిత్రులు ఇందులో డిబేట్ లో పాల్గొనే వారికి అందరికీ మొదటగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విప్లవాభివందనాలు సార్. థ్యాంక్ యూ. 4 సైడ్స్ టీవీ ఛానల్ ఇటువంటి ప్రత్యేకమైన డిబేట్, చాలా మంది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తాసు ఎక్కడ తగ్గుతుందో, ప్రభుత్వం ఏమంటుందో అని భయపడుతున్నారు. కానీ మీరు ధైర్యంగా మీ ఛానల్లో ఈ డిబేట్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సమస్య మీద మీరు గతంలో కూడా అనేక డిబేట్లు నిర్వహించారు. ఇది ఉమ్మడి రాష్ట్రాల యొక్క, దేశం యొక్క ఒక ప్రధానమైన సమస్య. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకి ఒక ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకనే దాని ప్రయత్నాలు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రత్యేకంగా ఉన్నాయి. అవి గమనిస్తే దేశంలో ఉన్న కార్మిక వర్గానికి, రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి అర్థమవుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు అనేక ముప్పు తిప్పలు పెట్టినా, సొంత గనులు సమకూర్చకపోయినా, నేటికి సొంత గనులు లేకపోయినా కూడా బ్రహ్మాండంగా 2021 100% స్ట్రాటజిక్ సేల్ నిర్ణయించిన నాటికి కూడా ఆ సంవత్సరం కూడా 930 కోట్లు లాభాలతో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. కుమారస్వామి గారు వచ్చిన మొదటి మీటింగ్ లో చెప్పాం, మీరు 30 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు గనులు ఇవ్వకపోయినా నవరత్న స్థాయికి కూడా వెళ్ళగలిగిందంటే దీని గొప్పతనం ఏమిటో మీరు అర్థం చేసుకొని దీన్ని కాపాడాలని కోరాం. దానికి కూడా అసలు ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నారని కూడా ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ప్రైవేటీకరణ జరగట్లేదని చెప్పారు. కానీ ఈనాడు మోడీ విధానాలకు లొంగి, మోడీకి సలాం కొట్టి కూటమి ప్రభుత్వాలు ఈరోజు ప్రైవేటీకరణ దిశ వేగంగా చేశాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సివిల్ పోలీసుని కార్మికులు సమ్మె చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి. మా హక్కు కార్మికులు ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండానే మా పోరాటాలు సాగిస్తున్నాం. ఎందుకంటే ప్లాంట్ ని కాపాడుకోవాలి. అయినా ఈరోజు అవన్నీ లెక్క పెట్టకుండా ఈరోజు అసలు పోరాటాలే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర సివిల్ పోలీసుని దించింది, డిపార్ట్మెంట్ లో కార్మికులను కదలకుండా చేస్తుంది. అలాగే కార్మికుల యొక్క బలాన్ని, యూనియన్లుగా ఉన్నటువంటి వాటిని లేకుండా చేయాలని, యూనియన్ ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నది. 4.5 సంవత్సరాలు ప్రతి పోరాటానికి ప్రతి నాయకుడు, మంత్రులతో సహా అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు వచ్చి మా పోరాట శిబిరంలో మాట్లాడారు. అట్లాంటి శిబిరం లేకుండా ఈరోజు పీకించారు, శిబిరం లేకుండా చేశారు. అయినా దాని ముందే ఈరోజు వర్షం అయినా ఎండ ఈరోజు కార్మికులు దీక్షలు కొనసాగిస్తా ఉన్నారు. అట్లా నిర్బంధం అనేటువంటి తీవ్ర స్థాయికి వెళ్ళింది. కార్మికులు 5,000 మంది కార్మికులు దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ₹1 నష్టపరిహారం ఇవ్వకుండా, చెప్పకుండా 5,000 మంది కార్మికుల్ని బయటికి గెంటారు. దాని పరిణామాన్ని ఈరోజు ఆత్మహత్యలు ప్రారంభమైంది. రాబోయే కాలంలో ఈ ప్రాంతం శ్మశాన వాటిగా మారిపోదా ఉంది. పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ పేరుతో బయటికి నెడుతున్నారు, మెడికల్ అన్ఫిట్ పేరుతో బయటికి నెడుతున్నారు. అన్ని విధాల ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు ప్రయోగించాలో అన్ని విధాల ప్రయోగాలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు. నరసింహరావు, ఇప్పుడు ప్రధానంగా మీరు పాదయాత్ర కూడా నిర్వహించారు అనేక సంబంధించింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు ఖచ్చితంగా కార్యక్రమాలు చెప్పాలంటే అదే ఒక రోజు పడుతుంది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులతో బ్రహ్మాండమైన బహిరంగ సభ 10-15 వేల మందితో జరిపాం. అలాగే
అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ మేము పిలవలేదు. బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకం. బీజేపీ అనేటువంటిదే ఈ రోజు కీలకం, ఈ సమస్యలన్నింటికి కూడా మూలం. అందుకని బీజేపీ మినహా అన్ని పార్టీలతో రాష్ట్ర నాయకుల యొక్క సదస్సు పెట్టాం. హైవే మీద అక్కడే స్టీల్ ప్లాంట్ అప్రోచ్ రోడ్ లో. అట్లాగే కిసాన్ రైతు సంఘాల నాయకులు దేశంలో ఎక్కడికి వెళ్ళనటువంటి వాళ్ళు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే మేము ఊరుకోమని అట్లా అన్ని విధాల సంఘీభావాలను సాధించుకోవడం అనేటువంటి జరిగింది. విశాఖ బీచ్ లో అటువంటిది వేలాది మందితో నిర్వహించాం. ఇన్ని పోరాటాలు నిర్వహిస్తుంటే రెండో వైపున కేంద్ర ప్రభుత్వం పోస్కో అనే దక్షిణ కొరియా కంపెనీ వాడితో ఒప్పందం చేసింది కోవిడ్ టైంలో. దాన్ని ఆ నాయకులు రహస్యంగా హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో మీటింగ్ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేశాం, అడ్డుకున్నాం. తర్వాత ఆ పోస్కో కంపెనీ వాళ్ళు పారిపోయారు, మళ్ళా రాలా. అలాగే జిందాల్ కంపెనీతో ఒక ఒప్పందం చేసింది మేనేజ్మెంట్, టాటా కంపెనీతో ఒప్పందం చేసింది. ఇవన్నీ కూడా ఏవి కూడా చెల్లుబాటు కాకుండా వాటిలందరినీ కూడా సాగనంపాం. గంగవరం పోర్టును అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయకుండా అడ్డుకున్నారు. ఇన్ని జరిగినా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ నడుస్తా ఉంది అని అంటే కార్మికుల వర్గం యొక్క పోరాట ఫలితంగానే ఈ రోజు నడుస్తుంది. కానీ రెండో వైపు బీజేపీ ప్రభుత్వం వీళ్ళని ప్రైవేట్కి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది ఈ రోజు క్లిష్టమైన సమస్య. ఎటువంటి పరిస్థితులైనా మేము అడ్డుకుంటాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. కానీ ఇక్కడ ప్రయోగశాలగా వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, ఒకటి ఉద్యోగులను తొలగించడం, కొత్త వాళ్ళని వేసుకోకపోవడం. ఉత్పత్తి జరగాలంటే ఉద్యోగులు లేకుండా ఎలాగవుతుంది? 8 ఏళ్ల నుంచి ఒక్క ఉద్యోగిని కూడా పర్మనెంట్ ఉద్యోగం వేసుకోలేదు. ఉన్న వాళ్ళని 1000 మందిని తొలగిస్తా ఉన్నారు, 1000 మంది. అయినా ఉత్పత్తి జరుగుతుందంటే ఒక కార్మికుడు ఒక మిషన్ మీద పనిచేసేవాడు 4 మిషన్ల మీద పనిచేస్తా ఉన్నాడు. 4 పని కార్మికులు చేస్తున్నారు. ఎందుకు ఉత్పత్తి ఆగకూడదని. అదేదో వాళ్ళ గొప్పలాగా చెబుతున్నారు 3వ బ్లాస్ట్ చేయడం అని. ఒక బ్లాస్ట్ ఈ రోజు ముడి సరుకు అనేది 40 రోజులకు నిల్వ ఉండాలి, కానీ ఈ రోజు వారం రోజులకు కూడా నిలవలేదు. అందుకని ఏ రోజు ఏది మూతపడుతుందో తెలియదు. ఎక్విప్మెంట్ అనేటువంటిది నడపడం లేదు. మనుషుల మీద పనిభారం విపరీతంగా ఉంది. ఇన్ని ఆటంకాలను కూడా ఎదిరించి కూడా ఈ రోజు ప్లాంట్ ముందుకెళ్ళగలుగుతుందంటే కార్మికుల ఐక్య పోరాటాల ద్వారా, ఐక్య ఉద్యమాల ద్వారా విశాఖ ఉక్కు సమన్వయ కమిటీ, పోరాట కమిటీ, విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ, ఇది కార్మిక సంఘాలు, పర్మనెంట్ సంఘాలు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు, ఆఫీసర్ల సంఘాలు అందరం కూడా కలిసి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలను ఓడిస్తాం. కానీ ఈ రోజు వాడు చేసేటువంటి శిక్ష మాకు ఎలా ఉందంటే, కార్మికులు అనేవాడిని బ్రతకనివ్వకుండా ఎన్ని హింసలు పెట్టాలో వాళ్ళకు వచ్చే జీతాలు, నేను 11,000 కోట్ల రూపాయల పైగా ఏమి ఇచ్చాను అని చెబుతున్నారు, ప్యాకేజ్ ఇచ్చామని చెబుతున్నారు. కానీ జీతాలు 25% ప్రతి నెల 10 నెలల నుంచి జీతాలు కట్టింగ్ అవుతుంది. అంతకు ముందు హక్కులన్నీ తీస్తారు. హెచ్ఆర్ఏ లేదు, ఇన్సెంటివ్ లేదు, బోనస్ లేదు. ఎన్ని రకాల వేధించాలో అన్ని రకాల వేధిస్తున్నారు. అయినా వీటన్నింటికి తట్టుకొని మాకు మంచి రోజులు వస్తాయి, మా ఉద్యమం ఖచ్చితంగా ఫలిస్తుందని మేము ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం సాధించేదాకా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రైట్ నరసింహరావు గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా డిస్మిస్ కార్యకులు